అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆహ్, హ్మ్. ఒక జనసేన కార్యకర్త ఇంటికెళ్ళటం జరిగింది. మనందరికీ తెలిసిందే. ప్రమాదవశాత్తు జనసేన కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే గనక వారికి 5,00,000 చెక్కుని ఇవ్వడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్లి ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక సంచలనమా? లేకపోతే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అందామా? లేకపోతే ఒక నేనున్నాను అనే సపోర్ట్ ఇవ్వడమా అనేది ఒకసారి ఈ వీడియోలో మనం చూస్తే గనక ఆయన విషయాలకొస్తే గత ఏడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టండి. ఆయన పేరొచ్చేసి వీర వెంకట వసంతరాయలు గారు. అదే ఓకే. అయితేని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడం జరిగింది. వారిదొచ్చేసి కృష్ణా జిల్లా పెడన మండలం చందుల గ్రామం. అక్కడ ఇంటికెళ్ళి 5,00,000 చెక్కును గూడా వారికివ్వటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్‌గా నొక్కి చెప్పిన విషయం ఏమిటంటే, ఆ కుటుంబాన్ని బాగా పొగిడారు. వారికి సోషల్ సమాజ స్పృహ ఉన్నది. ఈవెన్ వారి కుటుంబ సభ్యులు చనిపోయినప్పటికీ ఆ బాధను దిగమింగుకొని వారు అవయవ దానం కూడా చేశారు. ఇప్పుడు ఆ అవయవ దానం చేయటం వల్ల కనీసం ఒక 5, 6గురైనా బతికే అవకాశం ఉంటుంది అవసరార్థం. అది పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ఆకర్షించిందని చెప్పచ్చు. ఆకర్షించిందన్న దానికన్నానే ఇది తన ద్వారా ప్రజల్లోకి వెళితే ప్రజల్లో మరింత చైతన్యం వస్తుందనేది కూడా నేను ఆ కోణంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎళ్లారనేది నేను భావిస్తున్నాను. దాంతో పాటు వాళ్ళకి ఒక పాప ఉందంట. ఆ పాపకొచ్చేసి చెవుడు మాటల్లో వినబడవు. సో, ఆ అమ్మాయికి సహాయంగా ఉంటానని చెప్తూ టీటీడీ నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ శ్రవణ అనే ప్రాజెక్ట్ ద్వారా ఆ అమ్మాయికి సహాయం చేసి ఎలాగైనా వినికిడి శక్తిని తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అదొక గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఆ పాప ఫ్యూచర్‌కి అలాగే ఆ కుటుంబానికి. అలాగే ఆ కుటుంబంలో ఒక 2, 3 సమస్యలు కూడాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగిందంట. దానిని తప్పకుండా కలెక్టర్లకి, పోలీసులకి, జిల్లా అధికారులకి, అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఆళ్ళందరికీ చేర్చి దాన్ని సొల్యూషన్ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తానని చెప్పడం నిన్న మనం చూసాం. ఇది ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంకా అది ఒక సపోర్ట్ శిఖరం అని చెప్పొచ్చు. ఎవరికన్నా బాధలో ఉంటే వారికొక అండగా నిలిచే ఒక శిఖరం అని చెప్పొచ్చు. ఆ శిఖరం అలాగే ఉండాలి. ఎన్నెన్నో అద్రోహాలు ఆదరించాలి. ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలి. అంతేకాదు ఒక ఇంటర్వ్యూలోని 'హరిహర వీరమల్లు' హీరోయిన్ గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి కూడా ఒకనాడు ఈ దేశానికి అవుతారని కోరుకుంటూ, నా వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.